హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి నోటిఫికేషన్ అనేది ఎన్ఐటి వరంగల్ నుండి ఉంది. దేనికోసం అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం రీసెర్చ్ ప్రాజెక్ట్ స్టాఫ్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నారు. మనం ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళి చూస్తే ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈథనాల్ బేస్డ్ కెమికల్ లూపింగ్ వాటర్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ బేస్డ్ ఒక ప్రాజెక్ట్ పైన వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దానికోసం ప్రాజెక్ట్ స్టాఫ్ కావాలి కాబట్టి వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. పొజిషన్ టైటిల్ ఏంటి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో. నెక్స్ట్ డ్యూరేషన్, మరి ఎన్ని ఇయర్స్ మీకు ఇది ఉంటుంది అంటే 3 years వరకు ఉంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయంటే ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది. క్వాలిఫికేషన్ ఏంటి అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు బీటెక్లో కానీ, ఒకవేళ మీరు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేస్తుంటే బీఈలో కానీ మీకు పర్సంటేజ్ అనేది షుడ్ నాట్ బి లెస్ దాన్ 60% కన్నా తక్కువ ఉండకూడదు. అండ్ ఒకవేళ సిజిపిఏలో మీకు కానీ ఉంటే అనే పాయింట్ ఆఫ్ 10 point స్కేల్ పైన 6.5 కన్నా తక్కువ ఉండకూడదు. మరి ఏ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ దీనికి అని అంటే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళైనా, ఎనర్జీ ఇంజనీరింగ్ వాళ్ళైనా, మెకానికల్ ఇంజనీరింగ్ అయినా, మెటీరియల్ సైన్స్ వాళ్ళైనా, మెటలర్జికల్ ఇంజనీరింగ్ వాళ్ళైనా, ఇంకా రిలవెంట్ ఏవైనా ఉంటే వాళ్ళు కూడా అప్లికేబుల్ అనమాట. వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. ఇంకా దీంతో పాటు బీటెక్లో 6.5 సిజిపిఏ అండ్ బీటెక్లో 60% అగ్రిగేట్ కన్నా తక్కువ ఉండకూడదు. అండ్ దాంతోపాటు ఎంటెక్లో ఫస్ట్ క్లాస్ విత్ నాట్ లెస్ దాన్ 60%. సేమ్ ఎంటెక్లో కూడా మీకు 60% కన్నా తక్కువ ఉండకూడదు, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ అంటే సిజిపిఏ ఆన్ ఏ పాయింట్ ఆఫ్ 10 స్కేల్ పైన చూసుకుంటే 6.5 కన్నా తక్కువ ఉండకూడదు. లేదంటే మీరు బీటెక్ కానీ, బీఈలో కానీ, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీలో కానీ, మెటీరియల్ సైన్స్ కానీ, మెకానికల్ కానీ, ఎనర్జీ ఇంజనీరింగ్ కానీ, అలైడ్ డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో అందులో చేసి మీకు ఒక వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే, ఇంకా అండ్ అట్లీస్ట్ సిజిపి ఆఫ్ 8/10 లేకపోతే 75% ఆఫ్ మార్క్స్ ఉన్నా మీరు ఎలిజిబులే. ఇక్కడ ఏమి ఇచ్చారు కండిషన్ ఫస్ట్ దానిలో అంటే ఎంటెక్ కూడా చేసి ఉండాలి అని ఇచ్చారు. ఎంటెక్ కూడా చేసి ఉండాలి, ప్లస్ ఆ ఎంటెక్లో కూడా మీకు 60% కన్నా తక్కువ ఉండకూడదు అండ్ 6.5 సిజిపిఏ కన్నా తక్కువ ఉండకూడదు అని ఇచ్చారు. కానీ నెక్స్ట్ కేటగిరీలో ఏంటి అంటే మీరు బీటెక్ కానీ, బీఈ కానీ చేసి ఉండాలి ఈ రిక్వైర్డ్ ఈ స్ట్రీమ్స్లో. దాంతోపాటు మీకు ఒక వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇందులో మీకు బీటెక్లో, బీఈలో కూడా 60% కానీ 6.5 సిజిపిఏ కానీ అని అన్నారు. కానీ నెక్స్ట్ కండిషన్లు ఏంటి అంటే సిజిపిఏ మీకు 8 కానీ లేకపోతే 75% ఆఫ్ మార్క్స్ కానీ వచ్చి ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. అంటే ఐదర్ మీరు ఎంటెక్లో 60, బీటెక్లో 60 ఉన్న ఎలిజిబులే అవుతారు. అండ్ బీటెక్లో మీకు 8 points on 10 కానీ లేకపోతే 75% ఆఫ్ మార్క్స్ వచ్చి విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకొక కండిషన్ కూడా ఇచ్చారు. అదేంటి అంటే ఫస్ట్ క్లాస్ విత్ నాట్ లెస్ దాన్ 60% అగ్రిగేట్ ఆర్ 6.5 సిజిపిఏ ఆన్ ఏ పాయింట్ ఆఫ్ 10 స్కేల్, ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ అలైడ్ డిసిప్లిన్స్ విత్ క్వాలిఫైడ్ నెట్ గేట్ స్కోర్. ఇదేంటి అంటే సేమ్ మీరు ఇందులో ఎంఎస్సి కెమిస్ట్రీలో చేసి ఉండాలి. ఆ ఎంఎస్సి కెమిస్ట్రీలో 60% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ కానీ లేదంటే 6.5 సిజిపిఏ కానీ మీకు వచ్చి ఉండాలి. అండ్ దాంతోపాటు మీరు నెట్లో కానీ గేట్లో కానీ క్వాలిఫై ఉండాలి, అంటే ఆ స్కోర్ అనేది మీకు ఉండాలి. ఓకే, ఈ 3 కండిషన్స్లో మీరు ఏ ఒక్కటి మీకు సాటిస్ఫై అయినా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏంటి అంటే 30 years. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎవరెవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఉంది. అప్ టు 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అని ఉంది. నెక్స్ట్ ఎమాల్యుమెంట్స్ అంటే మీకు శాలరీ ఎంత ఇస్తారు అని అంటే 37,000 ఇస్తారు, ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా వాళ్ళు ఇస్తారు. ఎంత అంటే 5,920 రూపీస్ పర్ మంత్. ఎప్పటివరకు అంటే ఇది మనకి మొత్తం యాక్చువల్గా 3 years డ్యూరేషన్ కదా ఈ ప్రాజెక్ట్. అందులో ఫస్ట్ 2 years వరకు మనకి శాలరీ వచ్చేసి 37,000 ఇస్తారు, ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ 5,920 రూపీస్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ 3rd yearకి వచ్చేసి శాలరీ వచ్చేసి 42,000 ఇస్తారు పర్ మంత్, ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి
6,720 రూపీస్ పర్ మంత్ అనేది ఇస్తారు. ఇది థర్డ్ ఇయర్కి. ఓకే, నెక్స్ట్ మరి అకామిడేషన్ ఎలా అంటే యాజ్ పర్ ద రూల్స్ అనమాట. ఇన్స్టిట్యూట్ రూల్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్ వాళ్ళు ఆన్ క్యాంపస్లో హాస్టల్ ఉంటుంది కదా, హాస్టల్ ఇంకా మెస్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, ఇది ఒకటి అడ్వాంటేజ్. జాబ్ నేచర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. యూ కెన్ గో త్రూ దిస్. అండ్ ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో దీనికి వాళ్ళు ఎన్ఐటి వరంగల్లో పిహెచ్డి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎలా చేసుకోవాలి అంటే ఎప్పుడైతే ఎన్ఐటి వరంగల్ వాళ్ళు పిహెచ్డికి అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ చేస్తారో అప్పుడు మీరు అప్లై చేసుకొని యూ కెన్ గో ఫర్ పిహెచ్డి ఆల్సో ఎట్ ఎన్ఐటి వరంగల్. మరి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి అని అంటే ఇక్కడ కింద మనకి ఒక అప్లికేషన్ అనేది అటాచ్ చేసి ఉంచారు. ఈ అప్లికేషన్ని మీరు మొత్తం ఫిల్ చేసి ఆ సాఫ్ట్ కాపీని స్కాన్ చేసి ఇక్కడ ఇచ్చిన పర్టిక్యులర్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ramsagar@nitw.ac.in ఈ మెయిల్ ఐడికి మీరు అటాచ్ చేయాలి. ఈ మీరు ఫిల్ చేసిన ఫామ్ని అటాచ్ చేసి మీరు వాళ్ళకి సెండ్ చేయాలి. అండ్ దాంతోపాటు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు. ఈ గూగుల్ ఫామ్ లింక్ ఓపెన్ చేసి ఈ గూగుల్ ఫామ్ లింక్లో మీరు అది మొత్తం ఫిల్ చేసి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 చేస్తే మీరు అప్లై చేసినట్టే అనమాట. సబ్మిషన్ మోడ్ ఏంటి, సాఫ్ట్ కాపీ మాత్రమే, అంటే మీరు సాఫ్ట్ కాపీ సెండ్ చేయాలి వీళ్ళకి. లాస్ట్ డేట్ ఏంటి మరి అప్లికేషన్కి అంటే ఇట్ ఈస్ June 15th. ఓకే, ఎప్పటి వరకు అంటే నైట్ 12 అంటే నైట్ 11:59 వరకు యూ కెన్ అప్లై. దాని తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మరి ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి ఒకవేళ మీరు ఎన్ఐటి వరంగల్కి వెళ్తే అంటే డాక్టర్ వి రామ్సాగర్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎట్ ఎన్ఐటి వరంగల్. యూ కెన్ కాంటాక్ట్ దెమ్. వీళ్ళ కాంటాక్ట్ మెయిల్ ఐడి ఏంటి అంటే ramsagar@nitw.ac.in. దీనికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ పొజిషన్ ఏదైతే ఉందో జూనియర్ రీసెర్చ్ ఫెలో వీళ్ళు రిక్రూట్ చేసుకునేది ఇది ప్యూర్లీ టెంపరీ బేసిస్ పైన మాత్రమే. అండ్ మీరు ఎప్పుడైతే ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ని అటాచ్ చేస్తున్నారో ఈ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయడానికి సాఫ్ట్ కాపీ, దాంతోపాటు మీ యొక్క బ్రీఫ్ రెజ్యూమే ఒకటి, ఇంకా కరిక్యులంది, ఇంకా బయోడేటా అనేది మీరు దాంతోపాటు సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్లో క్యాండిడేట్స్ మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళ యొక్క నేమ్స్ అనేటివి ఇన్స్టిట్యూట్ యొక్క వెబ్సైట్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు అదే కాకుండా వాళ్ళ యొక్క ఈమెయిల్కి కానీ ఫోన్కి కానీ కూడా ఇంటిమేషన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో క్యాండిడేట్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. విచ్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు, దానికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తే క్యాండిడేట్కి గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. అండ్ ఈ ఇంటర్వ్యూ అటెండ్ కానికి వాళ్ళకి ట్రావెల్ అలయన్స్ కానీ డియరెన్స్ అలయన్స్ కానీ ఏం మాత్రం పే చేయడం అనేది ఉండదు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది అప్లై చేస్తున్నప్పుడు మీరు ఏదైతే ఫామ్ సెండ్ చేస్తారో అప్పుడు మీ రెజ్యూమే ఇంకా ఇది కూడా సెండ్ చేయాలి, బయోడేటా కూడా. అండ్ రిమెంబర్ వన్ థింగ్ దట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మీరు సెలెక్ట్ అయితే. ఓకే, అండ్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది అప్లికేషన్ ఫర్ ద పొజిషన్, ఇదంతా అనమాట. ఇక్కడ మరి ఏంటంటే క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, కేటగిరీ వచ్చేసి ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, వాట్ ఎవర్ మీరు దేనికి వస్తారో అది టిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి ఎక్కడ, ఇంటర్మీడియట్, బీఈ కానీ బీటెక్ ఆర్ బీఎస్సీ, ఎంఎస్సీ ఆర్ ఎంటెక్ కానీ పిహెచ్డి, అవన్నీ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్స్ అంతా. అండ్ నెక్స్ట్ యాజ్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఎర్లియర్ గేట్ స్కోర్ ఉన్న నెట్ స్కోర్ ఉన్న అవి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ఏదైనా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కానీ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ టు మెన్షన్ హియర్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేయండి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ నేమ్ రాసేసి లైక్ డేట్ వేసేసి యూ హ్యావ్ టు సైన్ హియర్, దట్స్ ఇట్.
ఇది అప్లికేషన్ ఫామ్. ఇది మొత్తం ఫిల్ చేసి మీరు దీన్ని స్కాన్ చేసి ఇక్కడ పైన ఇచ్చిన ramsagar@nitw.ac.in ఈమెయిల్ ఐడికి మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఏం కూడా షేర్ చేయాలి, మీ యొక్క రెజ్యూమే, ఇంకా కరిక్యులం ఏవైతే ఉన్నాయో అవన్నీ, నెక్స్ట్ బయోడేటా కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది గూగుల్ ఫామ్ యొక్క లింక్ నేను మెన్షన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. యూ కెన్ go through this link and you have to fill the Google form and submit it. Okay, application last date, as I have said, it is June 15th. మరి లాస్ట్ డేట్ వరకు చూసుకోకుండా ముందే అప్లై చేస్తే బెటర్. ఓకే, అండ్ కాంటాక్ట్ పర్సన్ చెప్పాను, మెయిల్ ఐడి యాజ్ ఐ హ్యావ్ సెడ్ ramsagar@nitw.ac.in. ఓకే, ప్లీజ్ నోట్, ఇది ఒకసారి చూసుకోండి. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్, యూ కెన్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ am wishing you very all the best. Okay, thank you.